గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ సీనియర్ సాంస్క్రిట్ సిలబస్లో భాగంగా ఫస్ట్ బిట్ శ్లోక ప్రతిపదార్థాలు అనే బిట్ను చెప్పుకుంటున్నాం. ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఏకస్య శ్లోకస్య ప్రతిపదార్థం భావం చ లిఖత. ఏకస్య ఒక శ్లోకానికి ప్రతిపదార్థం భావం రాయమని చెప్పేసి ఇస్తున్నాడు. ఈ విధంగా మనకు 3 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. 3 శ్లోకాల్లోకి వెళ్ళి మనము ఏదైనా ఒక శ్లోకానికి కవి పరిచయం, పద విభాగం, ప్రతిపదార్థం, భావం అని ఈ 4 భాగాలను తప్పకుండా రాసి 6 మార్కులు పొందగలరు. ఇందులో ఒక శ్లోకం రాస్తే 6 మార్కుల చొప్పున 6 మార్కులు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి 2 పాఠ్య భాగాలు ఉన్నవి. 2 పాఠ్య భాగాల్లో 4 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్గా 6 శ్లోకాలు ఉన్నవి. ఇప్పుడు డిలీటెడ్ సిలబస్లో భాగంగా 2 శ్లోకాలు తీసేయడం వల్ల 4 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఒక పాఠ్యభాగం పేరు సాధువర్తనం, రెండవ పాఠ్యభాగం పేరు గాయత్రి నీతి గీతావళి. కాబట్టి ఇందులో మనము సాధువర్తనం అనే ఒక పాఠ్యభాగం నుండి 4 శ్లోకాలు చదువుకుంటే దాంట్లోకి వెళ్ళి మనకు ఒక శ్లోకం రావడం జరుగుతుంది. ఆ శ్లోకానికి ప్రతిపదార్థ భావము రాయాల్సి ఉంటుంది. రాస్తాము, మనకు పూర్తి మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి మనము సాధువర్తనం అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి 4 శ్లోకాల యొక్క ప్రతిపదార్థాలను తెలుసుకోవడానికి మనము ఇక్కడ ఇప్పుడు ప్రయత్నిస్తాం. ఇట్లా బిట్ 1 నెంబర్ 1 రూపంలో ప్రతిపాద తాత్పర్య శ్లోకాహ సాధువర్తనం అనే లెసన్ నుండి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ శ్లోకం మొత్తం టోటల్ శ్లోకాలకు వెళ్ళి మొదటి శ్లోకమైనటువంటి ఇలా ఛాయాం కుర్వంతి అనే శ్లోకం ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో శ్లోకం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్లోకం మనము నోటికి నేర్చుకోవాల్సిన పని లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. శ్లోకం ఇస్తున్నాడు కాబట్టి ఆ శ్లోకాన్ని బేస్ చేసుకొని శ్లోకాన్ని చూసుకుంటూ మనము దానికి కావాల్సినటువంటి కవి పరిచయం మనము ఈ శ్లోకానికి ప్రతిపదార్థాలు మనము ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళైతే ఇంగ్లీష్లో ఉన్నటువంటి కవి పరిచయాన్ని రాయొచ్చు, తెలుగు వాళ్ళైతే తెలుగులో రాయొచ్చు, లేదు అన్నప్పుడు సాంస్క్రిట్లో కూడా కవి పరిచయం రాయొచ్చు. కాబట్టి ఈ మూడింటిని మనం గమనించి మనం ఇందులో ప్రతిపదార్థము ఇంగ్లీషులో రాస్తే కవి పరిచయము ఇంగ్లీషులో రాయడానికి, ప్రతిపదార్థం తెలుగులో రాస్తే కవి పరిచయము తెలుగులో రాయడానికి ప్రయత్నించగలరు. లేదు అన్నప్పుడు సంస్కృతంలో రాస్తే బాగుంటుంది. కనుక తెలుగులో రాసిన ప్రతిపదార్థము ఇంగ్లీషులో రాసిన సాంస్క్రిట్లో కవి పరిచయం రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సాంస్క్రిట్లో ఉన్న కవి పరిచయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయం శ్లోక సాధువర్తనం ఇది పాఠ్యభాగాత్ స్వీకృత. అస్మిన్ పాఠే శ్లోకా వివిధ కవిభిః విరచితేభ్యः గ్రంథేభ్యः స్వీకృతాः భవంతి, సంకలితాः భవంతి. అంటే ఈ యొక్క శ్లోకములు సాధువర్తనం అనే పాఠ్యభాగం నుండి స్వీకరించబడినవి. ఇందులో ఈ శ్లోకంలో వివిధ కవుల చేత రచించబడిన చాలా గ్రంథాల నుండి తీసుకోబడ్డవి. కాబట్టి వీటిని సంకలిత శ్లోకాలు అంటే వివిధ రకాలైనటువంటి పుస్తకాల నుండి వివిధ రకాలైనటువంటి కవుల చేత రచించబడినటువంటి శ్లోకాలను ఒక పాఠ్య రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఇది వివిధ గంధేభ్య అని వివిధ కవయ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనము ఈ శ్లోకము కొంచెము అన్వయక్రమము, శ్లోకం మామూలుగా ఇస్తుంది, దానికి అన్వయక్రమం ఉండదు. అంటే మనకు ఒక పదాన్ని పూర్తిగా చెప్పేటప్పుడు దాని యొక్క భావము అర్థమయ్యేటట్టు ఆ సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఇక్కడ శ్లోకం రూపంలో ఉన్నప్పుడు సెంటెన్స్ కొంచెం ముందు వెనుక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది గమనించి మనము ప్రతిపార్థం చెప్పుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయగలిగితే సరిపోతుంది. ఇంగ్లీష్ వరకైతే ఈ విధంగా చెప్పుకోవచ్చు, మనము సేమ్ రాసుకోవచ్చు. ఇందులో ఎట్లున్నదో అట్లా రాసుకోవచ్చు.
ఇంకా ఇక్కడ మనం పదవి భాగం కవిపరిచయం అయిపోయింది కదా, పదవి భాగం చెప్పుకుంటానికి ప్రయత్నిస్తాం. పదవి భాగం అంటే ఏం లేదు, వర్డ్ డివిజన్. ఈ శ్లోకాన్ని విభజించి రాసి, శ్లోకాన్ని ఇట్లా ఛాయాం కుర్వంతి చ అన్యస్య, ఇక్కడేముంది ఛాయాం కుర్వంతి చాన్యస్య ఉంది. చాన్యస్య అనే పదాన్ని చా వేరుగా అన్యస్య వేరుగా రాయాలి. ఇలా విడదీసే పదాలు కొన్నే ఉంటాయి కాబట్టి మనము నేర్చుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే మనము దీన్ని చూసుకొని రాయొచ్చు. అదే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇది మళ్ళీ శ్లోకాన్ని మనం ఇక్కడ విడగొట్టి రాస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం కాబట్టి కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ ఆతపే ఫలంతి చ పరార్థాయ పాదపాహ ఇవ సజ్జనాః అని చెప్పేసి ఆ శ్లోకం రాసి దానికి ఈ విధంగా మధ్యలో డివైడ్ చేసుకుంటూ కామాలు పెడితే మనం పదవి భాగము పూర్తవుతుంది. ఇది గమనించాలి. తర్వాత ప్రతి పదార్థం రాయాలి, వర్డ్ టు వర్డ్ మీనింగ్. దీంట్లో ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, శ్లోక రూపంలో ఉన్నటువంటివి కాబట్టి ఇదే పదాలను ఇలా మనం రాసుకొని దానికి కావాల్సినటువంటి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని దీని మీనింగ్ ఛాయాం అంటే ఏమిటి, ఛాయాం అంటే ఇక్కడ షేడ్ అని ఇచ్చాడు, ఇక్కడ తెలుగులో అయితే నీడను అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి మనం నేర్చుకొని పూర్తిగా ఇలాగా రాసి ఇలాగా శ్లోకం ప్రతిపార్థం రాసి పూర్తిగా శ్లోకానికి ప్రతిపార్థం రాసి దాని యొక్క భావాన్ని ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో, తెలుగు అయితే తెలుగు. అంటే ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఈ విధంగా సంస్కృతంలో రాసుకుంటూ ఇలా ఇంగ్లీష్లో నేర్చుకొని రాయాలి. అదే తెలుగులో రాసేవాళ్ళు ఇలా ఈ సంస్కృతం వర్డ్స్ రాసేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వర్డ్స్ రాయాలి. ఈ తెలుగు వర్డ్స్ను కలిపి ఒక పద్ధతి ప్రకారం రాస్తే భావం అవుతుంది. ఇంగ్లీష్ పదాలు కూడా ఒక పద్ధతి ప్రకారం రాస్తే భావం అవుతుంది. అది గమనించాలి. దీంట్లో భాగంగా మనము మొత్తము రాయాల్సింది కవి పరిచయం, ఎనీ లాంగ్వేజ్, పద విభాగం, ప్రతిపదార్థం, భావం అనే టాపిక్స్ కంపల్సరీ ఉండాలి. ఇవి ఉంటే మనకు ప్రతిపార్థం రాసిన వాళ్ళు అవుతాం. దీంట్లో భాగంగా నేను శ్లోకానికి భావం చెప్తాను చూడండి. మనకు మెటీరియల్లో ఉంటుంది కాబట్టి ప్రతిపార్థం మీరు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదువుకోవచ్చు. ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పాదపాహ ఇవ సజ్జనుడు పాదపహ ఇవ చెట్టు వలె స్వయంగా తను చ ఆతపే ఎండవేడిని భరించుకుంటూ తిష్టంతి ఉంటాడు. చెట్టు గురించి చెప్తున్నాడు. సజ్జనుడు చెట్టు వలె, చెట్టు సజ్జనుని వలె, ఏది చెప్పినా నడుస్తుంది. పాదపహ చెట్టు, సజ్జన హివ సజ్జనుని వలె స్వయంగా తను ఎండవేడిని భరించుకుంటూ చ అన్యస్య ఇతరులకు ఛాయాం నీడను షేడ్ను కుర్వంతి ఇచ్చుచున్నది. తను ఎండవేడిని భరిస్తూ తన కిందికి వచ్చిన వాళ్లకు చల్లటి నీడనిస్తున్నది. మరియు పరార్థాయ పరుల కొరకే ఫలంతి పండ్లను కూడా ఇస్తున్నది కదా. అందుకనే ఈ లోకంలో చెట్టు సత్పురుషుని లాంటిది, సత్పురుషుని వలె అంటే గుడ్ పర్సన్ వలె ఉంటుంది. అంటే లోకంలో మనకు సత్పురుషుడు ఎవరన్నా చూపించమని చెప్తే చక్కగా చెట్టు దగ్గరికి వెళ్ళి దీనికి మించినటువంటి సత్పురుషుడు లేడు, గుడ్ పర్సన్ లేడు. ఎందుకంటే ఇది తను ఎండవేడిని భరిస్తూ తన కిందికి వచ్చిన వాళ్లకు చల్లటి నీడనిస్తూ పండ్లను ఇస్తుంది కదా, ఇంతకంటే సత్పురుషుడు ఎవరన్నా ఉంటారా అని చెప్పవచ్చు. దీని మీనింగ్ కూడా అదే ఉంది కాబట్టి కొంచెము సింప్లైజ్గా చెప్పాను. దీని భావము మనము ఇక్కడ నేర్చుకొని దీనికి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, అంటే సాంస్క్రిట్ వర్డ్స్ ఇక్కడవి, వీటికి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో, తెలుగు అయితే తెలుగులో నేర్చుకొని ఈ యొక్క ప్రతిపార్థం రాయగలరని చెప్పేసి నేను కోరుచున్నాను. అదేవిధంగా రెండవ శ్లోకం చూడండి. దీనికి ఇందులో మెటీరియల్ వచ్చినట్టు ఇదంతా వ్యాకరణాంశాలు మనకు ప్రజెంట్ అయితే అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకే రాయండి మెటీరియల్లో ఉన్నట్టు. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. అయం నిజ పరోవేతి, దీనికి కూడా కవి పరిచయము, పదవిభాగము,
ప్రతిపదార్థము భావము ఈ విధంగా 4 భాగాలు తప్పకుండా రాయాలి. ఏ భాగం రాయకుండా మార్కులు పోతవి కాబట్టి చాలా చక్కగా నీట్గా దూరంగా రాయడానికి ప్రయత్నించాలి. దాంట్లో భాగంగా ఈ శ్లోకానికి బ్రీఫ్గా చిన్నగా మీనింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా. దానికి కావాల్సినటువంటి ప్రతిపదార్థము బుక్లో ఉంది, చదువుకోగలరని చెప్పేసి కోరుతున్నాను. అయం నిజః, అయం ఇతడు నిజః నావాడు, అయం పరహ ఇతడు పరాయివాడు, శత్రువు లేక శత్రువు అని గణానాం లెక్కించేవాడు అంటే ఆలోచన చేయవాడు, లఘుచేతసాం అల్పబుద్ధి కలవాడుగా చెప్పబడుచున్నాడు. అల్పబుద్ధి అంటే ఇప్పుడు ఎవరు ఆలోచిస్తాడు? నారో మైండ్ పీపుల్ ఆలోచిస్తున్నాడు. అంటే వీడు నావాడు, వీడు పరాయివాడు అనే భావన ఎవరికి ఉంటుంది? ఎవరు లెక్కిస్తాడు అనేది నారో మైండ్ పీపుల్, అల్పబుద్ధి కలవాడు మాత్రమే అలాంటి పనులు చేస్తాడు. కానీ ఉదార చరితానం అంటే బ్రాడ్ మైండ్ పీపుల్ అంటే గొప్పల విశాలమైన హృదయం కలవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వసుదైవ కుటుంబకం, ఈ యొక్క ప్రపంచం అంతా ఒకే కుటుంబంలా భావిస్తాడు. అంటే ఇక్కడ మనకు ఇంత నీట్గా చెప్తున్నాడు. ఉదార చరితానాంతు మంచి విశాల హృదయం కలవాడు, గొప్పనైన హృదయం కలవానికి ఈ లోకమంతా ఒకే కుటుంబంలా అనుకుంటాడు. అదే అల్పబుద్ధి కలవాడు, కొంచెం నారో మైండ్ పీపుల్ మాత్రం వీడు నా వాడు, వీడు నా మతం, వీడు నా కులం అని చెప్పేసి భావన చేత బ్రతుకుతూ ఉంటాడు. దాంతోనే వాడు నాశనమయ్యి సమాజాన్ని కూడా నాశనానికి ప్రయత్నిస్తాడు అని. కాబట్టి ఈ శ్లోకంలో మనం ఎప్పుడు కూడా ఉదార గుణంతోనే ఉండాలని చెప్పేసి కవి ఈ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపదార్థం ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు సాంస్క్రిట్లో ఉన్న వర్డ్స్కి ఇంగ్లీష్ అయితే ఇక్కడ, తెలుగు అయితే ఇక్కడ ఉన్నది. కాబట్టి చదువుకొని ఈ శ్లోకంలో ఉన్నటువంటి మెయిన్ మీనింగ్ నేను చెప్పాను. కాబట్టి ప్రతి వర్డ్కు ఇంగ్లీష్ అయితే ఇక్కడ ఉంది, తెలుగు అయితే పక్కకి ఉంది. కాబట్టి మీకు నచ్చింది మీరు ఏది రాస్తా అనుకుంటే అది రాసి అది చేయండి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ బిట్ ఇంగ్లీష్లో రాస్తే సెకండ్ బిట్ థర్డ్ బిట్ కూడా ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ బిట్ తెలుగులో రాస్తే సెకండ్ బిట్ థర్డ్ బిట్ కూడా తెలుగులో రాయాల్సి ఉంటుంది. కాబట్టి అది గమనించి చక్కగా శ్లోకాలు నేర్చుకోగలరు. అదేవిధంగా మనం ఇప్పుడు 3వ శ్లోకాన్ని చదువుదాం. కోతిపారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినాం. ఇక్కడ కః అతిపారః సమర్థానాం, కః అతిపారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కః విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినాం. కో అన్నాడు, దాన్ని డివైడ్ చేస్తే కః అతిపారః సమర్థానాం, సమర్థులకు అంటే సమర్థులంటే క్యాపబుల్ పర్సన్కు, అతిపారః అతి భారమైనది ఏముంటుంది అంటే భారం అంటే బర్డెన్ ఉంటుంది, ఏమన్నా బర్డెన్ ఉండదు. అంటే సమర్థులకు బరువు అంటూ ఉండదు ఈ లోకంలో. సమర్థులు అంటే వాడు ఏ పని అంటే ఆ పని చేసేవాడిని సమర్థుడు అంటారు. అలాంటి సమర్థుడు అనే వానికి అంటే క్యాపబుల్ పర్సన్కు బరువు అంటూ ఉండదు. కిం దూరం వ్యవసాయినాం అంటే కష్టపడే వారికి, హార్డ్ వర్క్ చేసేవారికి దూరం దూరం అంటే లాంగ్ డిస్టెన్స్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. కష్టపడే పని చేసేవానికి ఎంత దూరం అంటే అంత దూరము వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే అతడు కష్టపడతాడు కాబట్టి ఎంత దూరం అంటే అంత వెళుతాడు. అందుకే చూడండి ఒకసారి, సమర్థులకు భారం ఉండదు, కష్టపడే వారికి దూరం ఉండదు. కో విదేశ సవిద్యానాం మంచిగా చదువుకున్నటువంటి వానికి, ఎడ్యుకేట్ పర్సన్కి కహా విదేశ ఎక్కడ విదేశం అంటూ పరదేశం అంటూ ఉంటుందా? ఉండదు. అతను ఎక్కడికంటే ఏ దేశం అంటే ఆ దేశం వెళ్తాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే చదువుకు ఈ దేశం ఆ దేశం అంటూ ఉండదు. మంచిగా చదువు ఉంటే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతున్నాడు మనిషి. అందుకే చదువుకున్న వారికి విదేశాలంటూ ఉండవు. కహా ప్రియవాదినాం చాలా ప్రియముగా మాట్లాడువానికి, ప్రేమతో మాట్లాడేవానికి పరహ అంటే శత్రువు, కహ ఉంటాడు ఎవడన్నా ఉండడు, ఎవడుంటాడు అని అడుగుతున్నాడు. ప్రేమతో మాట్లాడేవారికి శత్రువులు ఉండరు. కాబట్టి
కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలా సింపుల్గా ఉంది ఈ యొక్క ప్రతిపార్థం. దీనికి భావము సమర్థులకు భారమంటూ ఉండదు, కష్టపడే వారికి దూరమంటూ ఉండదు, చదువుకున్న వారికి విదేశాలంటూ ఉండవు, ప్రేమతో మాట్లాడేవానికి శత్రువులంటూ ఉండరు అని ఒక శ్లోకానికి భావం చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకానికి కావాల్సినటువంటి ప్రతిపదార్థం ఇక్కడ ఉంది. ఇక్కడ సంస్కృతిలో కహా ఇస్తే ఇక్కడ మనం ఇంగ్లీష్లో అయితే వాట్ అంటున్నాం, తెలుగులో అయితే ఏది అంటున్నాం. కాబట్టి ఇలా సంస్కృతిలో ఉన్న వాటికి ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగు వాళ్ళైతే తెలుగు నేర్చుకొని ఇలా భావం కూడా రాస్తే మనకు పూర్తిగా 6 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు మనము 4వ శ్లోకము 4th శ్లోకము చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి లోకం యత్సం లోకాను ప్రసీదతి అని చెప్పి శ్లోకం ఇచ్చారు మనకు. చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి లోకం యత్సం లోకాను ప్రసీదతి. అయితే ఇందులో మనకు చక్షుష అంటే చక్షువులు అంటే కన్నులతో, మనస్సుతో, వాచ వాక్కుతో, కర్మణ పనితో, చతుర్విధం ఈ 4ంటితో, చతుర్విధం అంటే 4ంటితో అంటే కళ్ళతో, మనస్సుతో, వాక్కుతో, కర్మతో, పనితో ప్రసాదేతి లోకం యసాం ఎవడైతే లోకాన్ని ప్రసాదేతి సంతోషపెడతాడో లోకాను ప్రసీదతి అతన్ని లోకం సంతోషపెడుతుంది అని చెప్పేసి శ్లోక భావం. అంటే మనము ఈ లోకంలో మనం ఎదుటివానికి చూపు మంచిగా చూడాలంటారు. కొన్ని చూపులోనే అర్థమైపోతాయి కాబట్టి మంచి చూసే భావన చాలా బాగుండాలి. మనస్ఫూర్తిగా చేయాలి. ఏ పని చేసినా మాట మంచిగా ఉండాలి. తొర్లుబాటు పడడం, తప్పులు మాట్లాడకూడదు. గౌరవంతో కూడి మాట్లాడాలి. కర్మన చేసేటటువంటి పని చాలా చక్కగా మనస్ఫూర్తిగా చేస్తే ఎదుటివాడు ఈ 4 విధాలుగా ఎదుటివానికి మనము సంతోషపెట్టినట్టయితే అతడు మనకు ఆ లోకం అంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి అందరినీ మనం లోకం అనే భావిస్తే ఆ లోకం మనల్ని సంతోషపరుస్తుంది అని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో భావంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సంస్కృతంలో మనకు శ్లోక రూపంలో వస్తాయి కాబట్టి ఈ పదాలకు మనము ఇంగ్లీష్ అయితే ఇవి నేర్చుకోవాలి, తెలుగు అయితే ఇవి నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో రాసేవాళ్ళు వీటిని నేర్చుకోండి, తెలుగులో రాసేవాళ్ళు వీటిని నేర్చుకోండి. కొంచెము ఈ శ్లోకానికి చక్షుష అంటే చక్షుష అనేది వీలైనంత వరకు ఈ శ్లోకాన్ని బేస్ చేసుకొని నేర్చుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఎగ్జామ్లో రాయడానికి కొంచెము అవకాశం ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెము చాలా జాగ్రత్తగా నేర్చుకొని ఈ బిట్కు కవి పరిచయము అది మీరు అనుకున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఇంకా సంస్కృతం రాస్తే బాగుంటుంది. పదవి భాగం అంటే శ్లోకాన్ని డివైడ్ చేసి రాయాలి. ప్రతిపదార్థం వర్డ్ టు వర్డ్ మీనింగ్, భావం ఈ 4 బిట్స్ తప్పకుండా రాయాలి. దానికి సంబంధించినటువంటి సిలబస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సాధువర్తనంలో ఈ 4 శ్లోకాలు చదివితే తప్పకుండా ఒక శ్లోకం దీంట్లోకి వెళ్ళి వస్తుంది. ఆ శ్లోకాన్ని మీరు చదివితే 6 మార్కులు పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఇక్కడ మనకు మెటీరియల్ రూపంలో ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా నోట్స్ ఉన్నది. దీంట్లో ఏదైనా కైపరిచయం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, సంస్కృతం అయితే సంస్కృతం ఏదో ఒక లాంగ్వేజ్లో రాయాలి. పదవి భాగం కంపల్సరీ రాయాలా. ప్రతి పదార్థానికి సంస్కృతంలో ఉన్నాయి శ్లోకంలో చూసుకొని సంస్కృతంలో వాడే శ్లోకంలో చూసుకొని రాయాలా. ఇవి మాత్రం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఇవి నేర్చుకోవాలి, తెలుగులో అయితే ఇవి నేర్చుకోవాలా. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ వరకు రాయగలిగితే మనకు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ 2వ శ్లోకము అయం నిజ పరోవేతి. దీనికి కావాల్సినటువంటి ప్రతిపదార్థము భావం అంతా ఇక్కడ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. తర్వాత 3వ శ్లోకము ఈ శ్లోకం కూడా ఇక్కడ వరకే రాస్తే సరిపోతుంది. మళ్ళీ 4వ శ్లోకము
ఈ విధంగా రాసి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ 4 శ్లోకాలు నేర్చుకుంటే మనకు 6 మార్కులు రావడం జరుగుతుంది. ఇది గమనించి నేర్చుకోగలరు.